మీకు తెలుసా మరి? ఈరోజు నవంబర్ 15 ఇండియా మ్యాప్‌లో ఒక ప్రత్యేక రాష్ట్రం పుట్టినరోజు. జార్ఖండ్ ఫౌండేషన్ డే. ఇది ఎందుకు ప్రత్యేకం? తెలుసుకుందాం మరి. జార్ఖండ్ అన్న పేరు జంగిల్ ఖండ్ నుంచి వచ్చింది. అంటే అడవుల భూమి అని. 2000 నవంబర్ 15న బీహార్ నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. కానీ దానికోసం పోరాటం ఒక్క రోజులో మొదలు కాలేదు. దాదాపు శతాబ్దం పాటు ట్రైబల్స్ కమ్యూనిటీలు డిమాండ్ చేశారు. ఉద్యమాలు, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిగిన పోరాటాల ఫలితం జార్ఖండ్. అంటే ఇదే రోజున భగవాన్ బిర్సా ముండా గారి జన్మదినం. ఆయన ట్రైబల్ కమ్యూనిటీలకు ధైర్యం ఇచ్చిన ప్రతీక. అందుకే కొత్త రాష్ట్రానికి ఆయన బర్త్‌డే రోజు ప్రకటించడం అంటే జార్ఖండ్‌కు ఆయన ఇచ్చిన ప్రేమకు ఒక సెల్యూట్. జార్ఖండ్ మాత్రమే కాదు, మొత్తం ఇండియాలో ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ అత్యంత గొప్ప నాయకుడు ఆయన. 1875లో జన్మించిన బిర్సా చిన్న వయస్సులోనే బ్రిటిష్ రూల్‌పై ఎదిరించి ఉల్కాల్ అని పిలిచే గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అవినీతి, భూస్వాధీనం, దీర్ఘన్యం వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజలను తన చుట్టూ చేర్చుకున్నారు. ఆయనను ధర్తీ అబ్బా భూమి తండ్రి అని గౌరవిస్తారు. ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక భావన. జార్ఖండ్ అంటే మినరల్ స్టేట్, ఫారెస్ట్ స్టేట్, ట్రైబల్స్ కల్చరల్ స్టేట్. ఇక్కడ అడవులు, జలపాతాలు, లోయలు వావ్ అనిపించే స్థాయిలో ఉంటాయి. ఇండియా మొత్తం ఉపయోగించే ఐరన్, స్టీల్, కోల్‌లో చాలా భాగం జార్ఖండ్ నుంచే వస్తుంది. ఈ రోజున రాష్ట్రం మొత్తం ఫెస్టివల్ మూడ్‌లో ఉంటుంది. రాంచీలో కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ఈవెంట్స్, ట్రైబల్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్, గవర్నర్ స్పీచెస్, లైట్ షో, పిల్లలు, పెద్దలు, ట్రైబల్ కమ్యూనిటీలో అందరూ కలిసి రాష్ట్రం పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నవంబర్ 15న ఇండియా మొత్తం జనజాతీయ గౌరవ దివస్ కూడా జరుపుకుంటారు. ఇది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ ఇచ్చిన ట్రిబ్యూట్. ముఖ్యంగా బిర్సా ముండా గారికి. దేశం మొత్తానికి ఆయన చేసిన సేవలకు ఇది గొప్ప గౌరవం. మరి మీకు తెలిసిన జార్ఖండ్ నుంచి ఏదైనా సెలబ్రిటీ ఉన్నారా? ధోని కాకుండా? ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.